ఓం నమః శివాయ. ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివో మే అస్తు సదాశివోం. శివానందలహరి. బాణత్వం వృషభత్వమర్ధవపుషా భార్యాత్వమార్యాపతే భూణిత్వం సఖితా మృదంగవహతా చేత్యాదిరూపం దధౌ త్వత్పాదే నయనార్పణం చ కృతవాన్ స్వదేహభాగో హరిః పూజ్యాత్ పూజ్యతరః స ఏవ హి న చేత్కో వా తదన్యోధికః. స్థితికారుడు, పోషకకారుడు, త్రిమూర్తులలో ఒకడు అయిన మహావిష్ణువంతటి వాడు శివపాద దర్శనానికై చేసిన ఒక ప్రయత్నం గురించి ఇంతకు ముందు శంకరులు చెప్పారు. ఇప్పుడు ఆ శ్రీ మహావిష్ణువే ఇంకా ఎన్నెన్ని ప్రయత్నాలు చేసి శివుణ్ణి మెప్పించి దేవతలందరిలోనూ పూజితుడయ్యాడో చెప్తున్నారు. విష్ణుమూర్తి త్రిపురాసుర సంహార కాలంలో శివుని విల్లుకు బాణంలాగా మారాడు. వృషభమై శివునికి వాహనమయ్యాడు. ఆర్యారూపంతో శివుని సగం శరీరంగా భార్య అయ్యాడు. పాదదర్శనానికి వరాహమయ్యాడు. జగన్మోహిని రూపంలో శివుని మోహానికి గురి అయ్యాడు. శివుడు తాండవ నృత్యం చేస్తున్నప్పుడు మధ్యల వాయించాడు. శివునికి సహస్ర కమలార్చన చేస్తున్నప్పుడు ఒక కమలం తగ్గితే తన నేత్రాన్నే కమలంగా శివునికి సమర్పించాడు. ఇన్ని విధాలుగా శివుని అనుగ్రహం పొందడానికి ప్రయత్నించి చివరకు శివానుగ్రహానికి పాత్రుడై బ్రహ్మాది దేవతలందరికంటే పూజ్యతరుడయ్యాడు. ఇలా అనుకోవడమే తప్పైతే ఆ విష్ణువు తప్ప బ్రహ్మాదుల్లో అధికుడు ఎవరు కగలరు అని అంటున్నారు శంకరులు. దీన్ని బట్టి బ్రహ్మాదులు పూజ్యులని, విష్ణువు పూజ్యతరుడని, శివుడు పూజ్యతముడని అర్థం చేసుకోవలసి ఉంటుందని అనుకోవచ్చేమో. జనన మృత్యుతానాం సేవయా దేవతానాం న భవతి సుఖలేశః సంశయో నాస్తి తత్ర అజనిమమృతరూపం సాంబమీశం భజంతే యైహ పరమసౌఖ్యం తే హి ధన్యా లభంతే. జనన మరణాలకు అతీతమైన శాశ్వతానందాన్ని పొందాలంటే జనన మరణాలు ఎవరికి ఉండవో వారి దగ్గరికి వెళ్ళాలి. ప్రళయంలో కూడా సాక్షీభూతులుగా నిలిచేది ఒక్క సదాశివుడే. సదాశివునికి జననం లేదు, మరణం లేదు. జననమే ఉంటే తల్లిదండ్రులు ఉండేవారు, మరణమే ఉంటే విషం మింగేవాడు కాదు. ఈ విశ్వం యావత్తూ వస్తూ నిలుస్తూ చివరకు ఆయనలోనే లీనమైపోతూ ఉంటుంది. ఈ మూడు ప్రక్రియలు ఆయన యందు జరుగుతూ ఉంటే ఆయన మూడింటికి సాక్షీభూతుడుగానే నేపథ్యంలో ఉంటాడు. అందుకే ఆయన సదాశివుడు, అంటే ఎప్పుడూ మంగళకరంగా మనగలిగేవాడు. ఇటువంటి లక్షణం గల వారిని ఆశ్రయిస్తే శాశ్వతత్వం అంటే ఏమిటో, జనన మరణాతీతమైన స్థితి అంటే ఏమిటో, మోక్షానందం అంటే ఏమిటో తెలిసి ఇహలోకంలో శరీరంతో ఉన్నప్పుడే వాటిని పొందవచ్చును అని అంటున్నారు శంకరులు. శివ తవ పరిచర్యా సన్నిధానాయ గౌర్యా భవ మమ గుణధుర్యాం బుద్ధి కన్యాం ప్రదాస్యే సకల భువన బంధో సచ్చిదానంద సింధో సదయ హృదయ గేహే సర్వదా సంవసత్వం. ఓ శివా, సమస్త సద్గుణములు కల నా బుద్ధి అనే కన్యను నీకిస్తాను. అది పార్వతీదేవితో కూడి నీకు నిరంతరము సపర్యలు చేస్తుంది. నా హృదయసీమయందు గృహస్థుడివై సుఖముగా వసింపుము అని శంకరులు అంటున్నారు. జలది మదన దక్షో నైవ పాతాళ భేదీ నచ వన మృగయాయాం నైవ లుబ్ధ ప్రవీణః అసన కుసుమ భూషావస్త్ర ముఖ్యాం సపర్యాం కథయా కదమహం తే కల్పయాం ఇందుమౌళే. దేవతా పూజకు కావలసిన షోడశోపచారాల్లో కనీసం వస్త్రాభరణం, ఆహారం అంటే నైవేద్యం, పుష్పం ఈ మూడింటినైనా సమర్పించగలిగి ఉండాలి.
శివుడంతటి వారికి వస్త్రాన్ని సమర్పించాలంటే మనం సాధారణంగా కొట్టుకునే నూలు బట్టలు పట్టుబట్టలు నంపుతాయా? ఆయన గజ చర్మాన్నో పులి చర్మాన్నో గానీ కట్టడు. అవి తేవాలంటే ముందు వేటాడాలి. అరణ్యంలో వేటాడే శక్తి తనకు ఉన్నదా? ఆభరణాన్ని దేనైనా ఇద్దామంటే శివునికి నాగాభరణాలంటేనే ఇష్టము. అటిని తేవాలంటే పాతాళంలోని నాగలోకానికి వెళ్ళాలి. ఈ పని మాత్రం తను చేయగలడా? ఆహారం ఇవ్వాలంటే ఆయనకు అమృతాన్ని భోజనంగా పెట్టాలి. ఆ అమృతాన్ని సాధించాలంటే సముద్రాన్ని మధించాలి. అంతటి శక్తి సామర్థ్యాలు తనకెక్కడివి? పోనీ పుష్పాన్ని సమర్పిద్దామంటే కనీసం కల్పవృక్ష కుసుమాలైనా ఉండాలి కదా. వాటిని సాధించాలన్నా సముద్రమదనం చేయాల్సిందే కదా. కాబట్టి శివుడికి తగ్గట్టుగా ఉండే వస్త్రం, ఆభరణం, ఆహారం, పుష్పాలను సమర్పించగలిగే సామర్థ్యం తనకి లేదని ఒప్పుకుంటూ ఏదో యథాశక్తి ధ్యానావాహనాది షోడశోపచార పూజ మాత్రమే చేయగలని ముందే సంకల్పం చెప్పుకొని నిత్యం శివపూజ చేసేవారుట శంకరులు.